తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అలిగే పరిస్థితి ఇకపై ఎప్పుడూ రానివ్వనని తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎత్తిన జెండా దించకుండా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారని, వారే పార్టీకి బలగమని చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా పవర్ఫుల్గా ఉంటారని, అలక వస్తే కాడి వదిలేస్తారు తప్ప వేరే పార్టీలకు వెళ్లరని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. విశాఖ వి కన్వెన్షన్లో నిర్వహించిన కార్యకర్తల సమీక్షా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. నేను మెచ్చిన నగరం విశాఖపట్నం. రాష్ట్రమంతా ఒక ఎత్తు, విశాఖపట్నం ఒక ఎత్తు. మంచివాళ్లు ఎక్కువగా ఉన్న నగరం ఇది. 1 కోటి సభ్యత్వాలున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. మనది బంధం కాదు, కుటుంబ బంధం. కార్యకర్తల గౌరవాన్ని పెంపొందిస్తాను. ఎన్నికల ముందు మనం ఎన్నో హామీలు ఇచ్చాం. మన మీద నమ్మకంతో భారీ మెజార్టీ ఇచ్చారు ప్రజలు. దీంతో ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగింది. తెలంగాణలో తలసరి ఆదాయం ఎక్కువగా రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ. వైకాపా మాటలను విశాఖ వాసులు నమ్మలేదు. ఇటీవల ఎన్నికల్లో వైకాపాను ఘోరంగా ఓడించారు. విశాఖపట్నానికి రుణపడి ఉన్నాను. ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. ముంబైకి పోటీగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం. భోగాపురం ఎయిర్పోర్ట్ సిద్ధమవుతోంది. త్వరలోనే విశాఖలో మెట్రో వస్తుంది. గూగుల్ డేటా హబ్ విశాఖపట్నం రానుంది. అనకాపల్లి జిల్లాలో మిత్తల్ స్టీల్ ప్లాంట్ వస్తుంది. స్టీల్ ప్లాంట్ను కాపాడాం. ఎన్డీఏ ప్రభుత్వమే ఇటీవల ఆర్థిక ప్యాకేజీ కూడా ఇచ్చింది. అభివృద్ధిలో రాజీ పడను. రైల్వే జోన్కు భూమి కేటాయించాం. పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అసెంబ్లీలో అమరావతికి మద్దతిచ్చి 3 రాజధానులు అన్నాడు జగన్ రెడ్డి. అమరావతిని శ్మశానంతో పోల్చాడు. విశాఖను టూరిజం హబ్ చేస్తాం. ఆకాశమే హద్దుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం. పాఠశాలలు తెరిచేలోపు తల్లికి వందనం ఇస్తామని చెప్పాం. మాట నిలబెట్టుకున్నాం. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇచ్చాం. ఈ విషయాన్ని కాలరెత్తుకుని కార్యకర్తలు చెప్పాలి. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. వైకాపా హయాంలో ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వలేదు. దీపం పథకాన్ని నేనే ప్రారంభించాను. ఇప్పుడు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. విశాఖపట్నంలో వైకాపా నేతలు భూములు కొట్టేశారు. ఎవరైనా భూముల జోలికి వస్తే వెన్నులో భయం వచ్చేలా చేస్తాం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం. రోడ్డు మీద గుంత లేకుండా మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలి. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తాం. రైతులకు మాట ఇచ్చిన ప్రకారం 21,000 ఇస్తాం. 2019 ఎన్నికలకు ముందు నన్ను మోసం చేశారు. జగన్ రెడ్డి మీడియాలో బాబాయికి గుండెపోటని స్క్రోలింగ్ వేశాడు. ఆ రోజు నేను దోషులను జైల్లో పెట్టి ఉంటే మనం అప్పుడు ఓడిపోయేవాళ్ళం కాదు. బాబాయ్ హత్యపై నాటకాల రాయుడు నాటకాలు ఆడాడు. కోడికత్తి గులకరాయి డ్రామాలు ఆడాడు. మొన్నే ఆయన ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం డ్రామా ఆడాడు. పొదలికి వెళ్ళాడు. అక్కడ రైతులను రెచ్చగొట్టాడు. ఎదురు వస్తే తొక్కేస్తామని ప్లేకార్డ్స్ ప్రదర్శించారు. సిబిఎన్ వద్ద మీ రౌడీజం చెల్లదు. నేను ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తాను. గంజాయి డ్రగ్స్కి రాష్ట్రంలో చోటు లేదు. పులివెందల రాజకీయం చేస్తే తోక కట్ చేస్తాను జాగ్రత్త అంటూ హెచ్చరించారు చంద్రబాబు. వాట్సాప్ గవర్నెన్స్కి శ్రీకారం చుట్టాం. ఏపీ రోడ్లను బ్రహ్మాండంగా తయారు చేసే బాధ్యత నాది. పోర్టు, ఎయిర్పోర్ట్లను అభివృద్ధి చేస్తాం. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలి. మొన్నటి ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 2029 ఎన్నికల్లో మళ్లీ ఘన విజయం సాధించాలి అని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా కార్యకర్తలకు, నాయకులకు సూచించారు.